ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించడం జరుగుతుందని పెదపూడి సీఐ రమేష్ తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకు భరోసా కల్పించుటకు గాను కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో పెదపూడి మండలం సంపర సహాపురం గ్రామాలలో కేంద్ర పోలీస్ దళాలు సివిల్ పోలీసులు సంయుక్తంగా కవాతు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎలక్షన్ పర్యవేక్షణ అధికారి సిఐ రమేష్, పెదపూడి ఎస్ఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కేంద్ర పోలీస్ బలగాల భద్రత భరోసా ఉంటుందని తెలియజేసేందుకు ఈ కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, పెదపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. బేబస్సం చేసేసి లేకపోతే ఈ ఎలక్షన్ ప్రభావితం చేస్తూ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి ఒక వర్గం ప్రజలని ఓటు వేయకుండా అడ్డుకోవడానికో, లేకపోతే ఈ పార్టీకే ఓటు వేయండి అని చెప్పి శాసించేవాడు. అదేదో సినిమా చూసారా, ఈ మధ్యన రామ్ చరణ్ సినిమా వచ్చింది, అంటే నా పేరేంటంటే ప్రెసిడెంట్ గారండి అంటాడు కదా, ఇంకా ఓటింగ్ ఏమున్నదా ఊళ్ళో, అవునా? అలాగా అట్లాంటి అంటే మన దగ్గర లేదు, కానీ కొన్ని చోట్ల సినిమాల్లో చూపించే కొంత వాస్తవాలు కూడా ఉంటాయి. ఎక్కడో పాయింట్ దొరుకుతుంది కాబట్టి దాన్ని బట్టి చేస్తాం. అట్లాంటివన్నీ నిరోధించడం కోసం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఎంతమంది సైన్యాన్ని రంగంలోకి దింపింది. తాట తీసేస్తారు ఏదైనా తేడాపాడా వస్తాయి. ఇదివరకు కేసులు కట్టి ఏదో నోటీస్ ఇచ్చి పంపించడం లాంటిది జరిగేది. ఇప్పుడు అట్లాంటివి ఉంటాయి, డైరెక్ట్గా రిమాండ్కి పంపించడం. ఈ మధ్యన ఈ బైండ్ ఓవర్స్ గురించి కూడా ఇనే ఉంటారు మీరు. మీ గ్రామంలో కూడా కొంతమంది పాత గొడవల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతకుముందు లేదు, ఇప్పుడు చేస్తున్నాం. ఎందుకనంటే ఒక రకమైన భయం ఉండాలి వాడికి. చట్టం అంటే ఒక భయం ఉంటేనే కదా మనందరం కూడా ఈ రోజున ధైర్యంగా తిరగలుగుతున్నాం. అంటే మీరందరూ కూడా ధైర్యంగా తిరుగుతున్నారంటే ఏంటి కారణం? ఏ ఎస్ఐ గారి భయం, లేకపోతే సిఐ గారి భయం, లేకపోతే ఇంకొక ఆయన భయం కాదండి. చట్టం కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. రేపు పొద్దున్న ఏదైనా తేడాపాడా వస్తే శిక్ష పడితే మనకి జైలుకి వెళ్తా ఉన్న ఒక భయం ఉంది కాబట్టి ఈ రోజున అందరూ కూడా ధీమాగా నడుస్తాం. ఆ భయం కూడా పోయింది అనుకోండి, ఏమవుతుంది మనం ఊహించలేము. కాబట్టి జరిగే యుద్ధం కాబట్టి ఒక రకంగా ఒక కసరత్తు, ఒక యజ్ఞం ఇది. ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి నాయకుల్ని ఎన్నుకోవడానికి 5 సంవత్సరాలకి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకొని చేసే కార్యక్రమం అనేది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞాన్ని కాపాడడానికి కమిషన్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ అనుకుంటా. మీకు తెలిసే ఉంటుంది, పూర్వం మాకు తెలియదు, మీ పెద్దలు మీరు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు ఏ చెట్టు నిండా చూసినా సరే జెండాలు, రంగులు, పెద్ద పెద్ద మైక్ సెట్లు, రాత్రి 1 గంట అయినా కానీ హోరెత్తేసేది. ఎక్కడన్నా అలా తెల్ల గోడ కనబడిందంటే మొత్తం రంగు వేసేసేవాడు, ఏదో గుర్తు పెట్టేవాడు, ఏదో పార్టీ గుర్తులు వేసేసి పేర్లు వేసేసి నీలిమంతో తెగరాసేస్తూ ఉండేవాళ్ళు, అవునా? జెండాలే, చెట్టుకి నిండా జెండాలే, రకరకాల గొడవలు జరిగాయి. తర్వాత ఈ 1991 సార్ అంతే సార్ టిఎన్ శేషన్ గారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటూ ఒకటి ఉంటుంది, దీనికి ఇన్ని అధికారాలు ఉంటాయని తెలిసిందే. అప్పటి నుంచి అలాగా దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు జనాలు, సాధారణమైనటువంటి ప్రజలు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇదిగో ఈ టైంకి నువ్వు ఆపేది, నువ్వు ఇంకెందుకు తిరుగుతున్నావు, లేకపోతే నువ్వు ఈ రకమైనటువంటి రూల్ని వైలేట్ చేస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేసే పరిస్థితికి సాధారణంగా ప్రజానికి వచ్చారు. అంతకుముందు అడగడానికి లేదు. అసలు అడగాలనంటే ఇది ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా తెలియదు. ఉన్నాము, ప్రతిదీ అబ్జర్వేషన్ ఉంటుంది, అర్థమైందా? సోషల్ మీడియాకి సంబంధించి స్పెషల్గా ఒక టీం తిరుగుతుంది. మీరు ఒక పోస్ట్ పెట్టారంటే ఎక్కడి నుంచి పెట్టారు, ఏం పెట్టారు, దాన్ని కరెక్టా కాదా, పెట్టిన వాళ్ళు ఎవరనేది కేసెస్ అయి బుక్ చేయడం జరుగుతుంది. ఇది అర్థం చేసుకోండి. రెండోది, మనకి 48 అవర్స్ మన యొక్క సంపర్క గ్రామంలో సుమారు 3805 ఓటింగ్స్ ఉన్నాయి. మన గ్రామానికి మంచి పేరుంది. అదే పేరుని మరలా కూడా ఎలక్షన్స్లో మనం నిలబెడదాం. గొడవలకి తావివద్దు. మీకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మేము ఓటు హక్కుని వినియోగించుకునేటట్టు మేము ప్రొవైడ్ చేస్తాము. మనకి పారామిలిటరీ ఫోర్స్ ఉంది, మన పోలీస్ ఫోర్స్ ఉంది. మేమంతా కూడా మీకు సపోర్ట్గా మేము ఉంటాము. అర్థం చేసుకోండి.
ఏమా ఎటువంటి ప్రలోభాలకి గురి కావద్దు. మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే ఇమీడియట్లీ మనకి ఎలక్షన్ సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఇవన్నీ కూడా టీమ్స్కి సంబంధించినటువంటి స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి. అర్థం చేసుకోండి, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్లీ మనకి ఎస్ఐ గారికి ఏమైనా అవసరం అయితే ఎస్ఐ గారి దగ్గరికి కంప్లైంట్ ఇవ్వండి. మేము ఎలక్షన్స్ మేము ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కుని వినియోగించుకునేటట్టు మేము మీకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాము. మామే భరోసా ఉంచండి, ఎటువంటి గొడవలకు వెళ్ళొద్దు. ఇప్పుడు లేటెస్ట్గా ఎలక్షన్ కమిషనర్ గారు కూడా అంటే ఏజ్డ్ పర్సన్స్ మనకు దగ్గరగా 3805 ఓట్లు దగ్గరగా ఉన్నాయి కనుక ఫుల్ పర్సెంట్ ఓటింగ్ వచ్చేటట్టు చూడండి. ఒక 90% ఓటింగ్ అయినా కనీసం ఆ 10% అంటే అదర్ డిస్టిక్లోనూ ఫారెన్లో ఉండిపోవడాలు ఇలాంటివి కొన్ని ఉంటారు కదా, అలాంటి వాడు అక్కడికి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అంటే 85 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైనా ఓల్డ్ ఏజ్ రాలేని పక్షంలో వారికి కూడా 12D ఫామ్ని అప్లై చేస్తే వారికి కూడా ఓటు హక్కుని ఎలక్షన్కి సంబంధించినటువంటి టీం వెళ్ళి అక్కడ ఓటు వేసుకుని మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఈ